డబ్బే జీవితం అయినా జనాలే సమాజంలో ఎక్కువ. అందుకే డబ్బును తెలివిగా ఖర్చు చేయడంలోనే ఇప్పటి జీవితం అంతా ఉంది. అందుకే డబ్బును ఏ సందర్భాల్లో ఎలా వాడుకోవాలి అనేదే అసలైన లైఫ్ మేనేజ్మెంట్. ఇది సరిగ్గా లేకపోతే ఎవరైనా సరే పాతాళ వంచులు తాకడం ఖాయం. మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం మొదటి సులభ సూత్రం. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులను ట్రాక్ చేయండి. అద్దె, ఆహారం, బిల్లులు, వినోదం, పొదుపు వంటి ప్రతి ఖర్చుల విభాగానికి పరిమితులు కేటాయించండి. 50-30-20 నియమం చాలా కుటుంబాలకు మంచి మార్గదర్శకం. బడ్జెట్ ఉండడం వల్ల ఎక్కడ డబ్బు వృధా అవుతుందో గుర్తించి ఎక్కడ పొదుపు చేయాలి లేదా ఎక్కువగా ఖర్చు చేయాలనే దానిపై ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్నింటికన్నా ముందు ఖర్చుల ట్రాకింగ్ ముఖ్యం. వైద్య ఖర్చులు, కారు మరమ్మతులు లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి ఊహించని ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయగలవు. అందుకే రెండో సూత్రం అత్యవసర నిధిని కలిగి ఉండాలి. 3 నుంచి 6 నెలల జీవన ఖర్చులకు సరిపడా డబ్బును ప్రత్యేక పొదుపు ఖాతాలో జమ చేయండి. అవసరమైతే తప్ప ఈ డబ్బును ముట్టొద్దు. ఈ రక్షణ కవచం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రుణాలు లేదా క్రెడిట్ కార్డులను వాడకుండా చేస్తుంది. అందుకోసమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయండి. ఆర్థిక ప్రణాళికను అవాంతరాలు లేకుండా చేసుకోవాలంటే వీలైనంతగా చేతిలో డబ్బుండేలా చూసుకోవాలి. జీతం వచ్చిన వెంటనే మీ పొదుపు పథకం, పెట్టుబడి పథకం లేదా పదవి విరమణ పథకాన్ని ఆటోమేటిక్ చెల్లింపులు ఏర్పాటు చేయండి. ఇవి ముందుగా మీకే చెల్లించుకోండి. విధానం పొదుపును అలవాటుగా మారుస్తుంది. ఆలస్య రుసుములను నివారించడానికి, క్రెడిట్ హిస్టరీ మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు బిల్లులను ఆటో డెబిట్ చేయొచ్చు. కాబట్టే పొదుపు, పెట్టుబడులను ఆటోమేట్ చేయండి. మీ జీతం పెరిగినప్పుడు లేదా బోనస్ వచ్చినప్పుడు మంచి కారు, ఇల్లు లేదా సెలవులకు డబ్బు ఖర్చు చేయాలని అనిపించవచ్చు. కానీ జీవన శైలి పెరుగుదల ఉచ్చులో పడటం వల్ల నష్టం. జీతం పెరిగినప్పుడు మీ జీవన శైలిని పెంచుకోవడానికి బదులుగా పొదుపు రేటును పెంచే నియమాన్ని పెట్టుకోండి. మీ ఆదాయానికి తగ్గట్టుగా జీవించడం వల్ల ఇల్లు కొనడం, వ్యాపారం ప్రారంభించడం లేదా ముందస్తు పదవి విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి. ఇప్పుడు గతంలోలా ఏదీ లేదు. లైఫ్ స్టైల్ మారుతోంది. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక ఘటన కాదు, నిరంతర ప్రక్రియ. ప్రతి 3 నెలలకు ఒకసారి మీ లక్ష్యాలు, ఖర్చులు, పెట్టుబడి ఫలితాలను సమీక్షించండి. వివాహం, కొత్త ఉద్యోగం లేదా బిడ్డ పుట్టడం వంటి జీవిత మార్పులకు ఆర్థిక మార్పులు అవసరం. క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం వల్ల మీ ప్రాధాన్యతలు గుర్తుకు వస్తాయి. ఊహించని వాటిని నివారించవచ్చు. మీరు ఒక సాధారణ స్ప్రెడ్షీట్ లేదా ఉచిత బడ్జెట్ ప్రోగ్రాం ద్వారా మీ పురోగతిని పర్యవేక్షించవచ్చు. అందువల్ల అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉండండి.